నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరంలో అట్టహాసంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ నిర్వహణ. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా ప్రజాప్రతినిధులు. నగరంలో విస్తృతంగా కొనసాగుతున్న టీడీపీ జనచైతన్య యాత్రలు. డివిజన్లలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకుని చేసిన అభివృద్ధిని వివరిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల. మినీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఆర్ఎస్ఎస్ భారత నవోదయం కార్యక్రమం. దేశ సమకాలీన అంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేసిన ఆర్ఎస్ఎస్ జాతీయ నాయకులు. ఇక వివరాలకెళ్తే, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభను నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. రిమ్స్ వద్ద గల ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహాసభకు జిల్లాకు చెందిన అతిరథ మహారథులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విచ్చేశారు. ఈ మహాసభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు పాత్రికేయుల సమస్యలపై ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దాని పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిన ఘనత యూనియన్కు దక్కుతుందని ఐవి సుబ్బారావు వెలుగెత్తి చాటారు. ఒంగోలులో పాత్రికేయులకు ఇళ్ల పట్టాల విషయాన్ని ఒంగోలు ఎమ్మెల్యే ఎదుట సూచనప్రాయంగా ప్రస్తావించారు. దీనిపై స్పందించిన దామచల జనార్దన్, పాత్రికేయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని, జర్నలిస్టుల కాలనీ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలపై కూడా వార్తలు వస్తే బాగుంటుందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సూచించారు. విలేకరుల హెల్త్ కార్డులకు ప్రీమియం విషయంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్, అంబంటి ఆంజనేయులు, ఏబిఎన్ సురేష్, పీటీవీ వెంకట్రావు, శ్రీనివాస్, ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు మన్నం మాధవరావు, ఎంసీఏ అధ్యక్షుడు ఇఫ్తేఖర్ బాషాతో పాటు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన జర్నలిస్టులు పాల్గొన్నారు. జూన్ 27, 2015 విజయవాడలో మనం కాల్ తీసుకున్నాం. ఈ లోపు నేను కొన్ని ముఖ్య సంఘటనలు వివరించాను. ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, ఈ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ అడగండి. ఆయన ఇంటికి హైదరాబాద్ లో మంత్రి క్వార్టర్స్ లో ఆయన ఎన్నిసార్లు కలిసాం, ఆయన సాంబార్ ఎన్నిసార్లు మీటింగ్ జరిగింది, మీరందరూ వెరిఫై చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు తప్ప ఏ సంఘం మాట్లాడాల, ఏ సంఘం రాలా. దాన్ని సాధించే క్రమంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు చేసుకెళ్లేందుకు 2015 జూన్ 24వ తేదీన మనం ఆందోళన ముఖ్యమంత్రి గారి హామీ మేరకు మనం అంగీకరించాం. ఆందోళన ఆపకుండా అనేక విమర్శలు వచ్చినా కూడా ఆందోళన ఆపకుండా 27వ తేదీ కార్మిక పంపిణీ జరిగింది. కార్మిక పంపిణీ జరిగిన ఆనందంలో మనం ఉన్నాం. అదే రోజు ముఖ్యమంత్రి గారు మనతోటి మాట్లాడే సందర్భంలో ఆ రోజే ఈ ఇన్సూరెన్స్ కూడా వెల్లడించారు. కానీ మన దురదృష్టం ఆ యంత్రాంగంలో ఉన్న లోపాలు ఇంకా భవిష్యత్తులో కూడా మన చేతుల్లో ఎవరైనా కూడా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా సర్జరీ చేసుకున్నా, లేకపోతే ఏదైనా చిన్న ఆపరేషన్స్ ఏదైనా చేసుకున్నా కూడా 1 లక్ష రూపాయలు అట్లా ఖర్చు పెడితే మీరు తప్పకుండా మీరు రండి. దాని కూడా సీఎం బిల్లు పని కింద మీకు దానికి 1 లక్షల పెట్టగా దాన్ని కూడా మేము ప్రోత్సహిస్తాం. తప్పకుండా మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయడానికి ముందుకు తీసుకెళ్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మూడవది వచ్చేసి జర్నలిస్టు మన ఇల్లు స్థలాలు కూడా చెప్పారు. తప్పకుండా కూడా మనకి భవిష్యత్తులో కూడా ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే మీ అందరూ కూడా ఇల్లు పట్టాలు ఇచ్చింది. ఈరోజు చాలా మంది కూడా ఇల్లు కట్టుకుంటున్నారంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. తర్వాత ఎక్కడో వేరే పార్టీలు ఎక్కడ ఇచ్చింది, ఏం చేసింది అనేది కూడా మీ అందరికీ తెలుసు. దాని అంతా కూడా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పకుండా కూడా మీకు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో, పేదవాళ్ళు ఉన్నారో, కొత్తగా వచ్చిన జర్నలిస్టులందరూ కూడా మీరు చెప్పినట్టుగా నేను మా శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరం మాట్లాడుకొని ఒక మంచి కాలనీగా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన రోడ్స్ కానీ, లేకపోతే మనకి కార్పొరేషన్ చేయాల్సిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా చేద్దాం. దాన్ని మోడల్ జర్నలిస్ట్ కాలనీగా దాన్ని కూడా పేరు పెట్టి
నేను ప్రస్తావించాల్సినటువంటి చాలా సుబ్బారావు గారు కూడా ఆల్రెడీ చెప్పారు. ఆయన ఒక ఎవరికి తెలియనటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఈనాడులో కార్మికులు సమ్మె చేస్తా ఉంటే సాక్షి పేపర్ కార్మికులకు వ్యతిరేకంగా ఈనాడు యాజమాన్యానికి సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఎవరు ఊహించడం కూడా ఊహించరు. ఇలాంటి ఆలోచనలు చాలా దుర్మార్గం. ఒక సాక్షి పేపర్ అంటే సాక్షి పేపర్ నేను ఒక రాజకీయ పార్టీగా ఇంకొక విమర్శనాత్మకమైనటువంటి ధోరణి కాదు, కానీ ఒక రాజకీయాల్లో ఉన్నటువంటి పెట్టినటువంటి వ్యక్తి ప్రజలు ఇబ్బందుల్ని సమస్యలను అనునిత్యం ఎస్టాబ్లిష్ చేసే జర్నలిస్టులకి తోడున్నారు చెప్తే ఆ స్పిరిట్ ని తప్పకూడదనేటువంటి భావంతో నేను సుబ్బారావు గారు చెప్పినటువంటి ఓటు చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా చూస్తున్నాం దినపత్రికలే ఈ రోజుకైనా కూడా నేను ఏ ఊరిలో ఉన్నా కూడా దాదాపు 8 నుంచి 10 పత్రికలు అనేది చదవటం అనేది ఇంకా అలవాటు చేసుకుంటుంటాం. టీవీ ఛానల్స్ అనేది చూడటం అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది రాజకీయ నాయకులకి. ఏ రాత్రిపూట ఏదైనా సమయం ఉన్నప్పుడు పొత్తులు ఉన్నప్పుడు కూడా అయినా కూడా దినపత్రికే దానికి ఉన్న పవర్ అనేది అటువంటి పవర్ కాబట్టి ఆ పవర్ ఎప్పుడు మీరు జర్నలిస్ట్ వాళ్ళు సక్రమైన మార్గంలో కూడా నడిపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నానని తెలుపుకుంటూ ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం సంతోషంగా ఉన్నది. జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు మంచి కార్యక్రమాన్ని చాలా రోజుల తర్వాత కూడా పెట్టారు. ఎప్పుడు మీరు ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతాల్లో తెలిసినా కూడా మేము వచ్చేదానికి మా కుటుంబం తరఫున సంసిద్ధంగా ఉన్నది మరొకసారి కూడా మీకు తెలుసుకుంటూ ఒంగోలు నగర సమూల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. 34వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్, గద్దలగుంట, విఏపీ రోడ్లో ఎమ్మెల్యే దామచల పర్యటించి జనచైతన్య యాత్రను నిర్వహించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, చేసిన ప్రగతిని చూసి మద్దతు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ యాత్రలో భాగంగా తమ డివిజన్కు వచ్చిన దామచర్లకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజీవ్ నగర్లోని పార్కు ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గద్దలగుంటలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం క్రింద నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. తనపై విమర్శలు చేస్తున్న వారిని పట్టించుకొనని, అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని దామచర్ల ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రాజపూడి శ్రీకృష్ణ, రాజేందర్, అబ్బూరు వెంకటేశ్వర్లు, ఈదర సురేష్, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, రాష్ట్ర నాయకులు మహమ్మద్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరు రవిచంద్ర, నగర అధ్యక్షుడు బొమ్మినేని మురళి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, తమ్మినేని మాధవి, ఆరిగ శైలజ, ఎల్టీ భవానీ, పార్వతి, సుజాత, ఆర్టీడీ బాబు పాల్గొన్నారు. ప్రతి 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి మనం టౌన్లో తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మంచి నీళ్ళకు మాత్రం మనం ఇబ్బంది రాకుండా చేసుకుని వస్తున్నాం. పర్మనెంట్గా ప్రతిరోజు ఇవ్వటానికి అని చెప్పేసి ఈరోజు గుండ్లకమ్మకు కూడా పైప్ లైన్ వేస్తూ ఉన్నాం. అది దగ్గర 110 కోట్లతోటి పైప్ లైన్లు వేస్తా, ఒక 40 కోట్లతోటి ఓవర్ ట్యాంక్స్, అదేవిధంగా లింక్స్ ఎక్కడైతే కొన్ని ఏరియాల్లో ముందు ఒక లైన్కి రావటం నీళ్లు, ఇంకొన్ని లైన్కి నీళ్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారో అందరికీ నీళ్లు వచ్చేటట్టుగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్స్ కూడా కరెక్ట్గా మనం చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే మన గుళ్ళకమ్మది పైప్ లైన్ అయిపోద్దో తప్పకుండా కూడా ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం. ప్రతిరోజు 1 గంట సేపు నీళ్ళు ఇచ్చేటట్టుగా, ఇంకా చరిత్రలో 30-40 సంవత్సరాలు కూడా నీళ్ల సమస్య అనేది మన ఒంగోలు పట్టణంలో లేకుండా పోద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకి శానిటేషన్ కూడా ఈరోజు మెయిన్ మనం వచ్చిన తర్వాత రోడ్లు చిమ్మటం కానీ, లేకపోతే ఎక్కడైనా కాలువలు తీయటం కానీ, ఇంటికి కూడా చెత్త తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళు కానీ, ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టాం. అది కూడా సరిగ్గా జరగట్లేదని చెప్పేసి రేపు డిసెంబర్ 1 లేకపోతే జనవరిలోనో శానిటేషన్ కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చాం. ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి పెద్ద కంపెనీస్కి చూసి దాంట్లో సెలెక్ట్ అయిన వాటిల్లో ఒక కంపెనీకి రేపు ఇవ్వబోతా ఉన్నాం. ఈ వార్డులో ఈ రోజు వరకు దగ్గర 1,30,00,000 రూపాయల నిధులు కేటాయించారు. దానిలో గాను దగ్గర 70 లక్షల రూపాయల పనులు పూర్తయ్యాయి. ఇంకా 60 లక్షల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఈరోజు ఈ వార్డు మొత్తం విఐపి రోడ్డు, రాజీవ్ నగర్ మరియు గద్దలగుంట ప్రాంతాన్ని సందర్శించి జరిగిన అభివృద్ధి పనులన్నింటినీ కూడా పరిశీలించారు. జరగబోయే పనులు కూడా చూడటం జరిగింది. ఆయనకి
దారి పొడుగునా ప్రజలంతా జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన వెంట నడవడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ నగర్ పార్కులో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. రాజీవ్ నగర్ పార్కుకి 30 లక్షల రూపాయలు కేటాయించారు. ఇప్పటికే 10 లక్షల రూపాయలతోటి పార్కు గోడ నిర్మాణం, కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయి. ఇంకా రానున్న రోజుల్లో పార్కుని సుందరీకరణ చేసే కార్యక్రమం జరగబోతుంది. దీనికి రాజీవ్ నగర్ ప్రాంత వాసులందరూ కూడా చాలా సంతోషాన్ని వెలువరించారు. అనంతరం 43వ డివిజన్లోని గణపతి నగర్, విరాట్ నగర్, మారుతి నగర్, శ్రీరామ్ కాలనీల్లో నాయకురాలు టి అరుణ బృందం జనచైతన్య యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గోళ్ల వెంకటేశ్వరరావు, వీరయ్య, కామరాజుగడ్డ కుసుమకుమారి, పసుపులేటి సునీత, నాళం నరసమ్మ, శివకుమారి, తమ్మినేని మాధవి, కమ్మ వెంకటేశ్వర్లు, సీత, తూము పద్మతో పాటు స్థానిక నాయకులు పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఈ జనచైతన్య యాత్ర ద్వారా సమస్యలు తెలుసుకొని ఇప్పటికీ మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 450 కోట్ల నుంచి 500 కోట్ల దాకా ఒకే ఒక ఎమ్మెల్యే డైనమిక్ హీరో ప్రకాశం జిల్లా యంగ్ టైగర్ మన దామచర్ల జనార్దన్ రావు గారికి దక్కిందని మేము గర్వంగా చెప్పుకోవడానికి, ఏ ఒక్క విషయంలో మేము సహాయంగా ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజల ఆదరాభిమానాలు చూసి మేము మళ్ళీ ఈ జనచైతన్య యాత్రలో భాగంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయనేవి చూసుకొని తెలుసుకొని మా ఎమ్మెల్యే గారి ద్వారా ఆ యొక్క సమస్యలను మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్రైన్స్ ఉన్నాయా, సైడ్ డ్రైన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా సీసీ రోడ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటర్ సమస్యలు ఉన్నాయా, లేదా వృద్ధాప్య పింఛన్లకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మళ్ళీ ఎమ్మెల్యే గారు ఒకసారి జనం బాట కార్యక్రమం జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రభుత్వం జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను జనంలో తీసుకెళ్లడంతో పాటు ఇంకా వారి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని అవి పరిష్కారం కోసంగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా జనం మధ్యకు వెళ్లే నేపథ్యంలో జనచైతన్య యాత్రలు జరపడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సమస్యలు మారుమూల ఉన్నటువంటి ఇవన్నీ వ్యక్తిగత సమస్యలు కానీ ఇవన్నీ కూడా జనంలో ఉన్నటువంటివి ఎమ్మెల్యే శాసనసభ్యుల దాకా రావడం కష్టమయ్యే నేపథ్యంలో ఇలాంటి యాత్రల ద్వారా ఏదైనా అలాంటివి ఎవరికైనా ఎక్కడైనా సరే అందుబాటులో సంక్షేమ పథకాలు లేకపోయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సమీకరించి ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుని రోడ్లు, అలాగే డ్రైన్స్ కానివ్వండి, నీళ్ళ సమస్య కానివ్వండి, తర్వాత అన్నిటికీ మించి వ్యక్తిగత సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా మేము అందరూ నోట్ చేసుకొని వారి దృష్టికి తీసుకెళ్ళడానికి దాంట్లో భాగంగా ఇప్పుడు ఈరోజు 43వ డివిజన్లో మా టీం అంతా కూడా కుసుమకుమారి గారు, అలాగే తూము పద్మ గారు, సునీత గారు, మన గోళ్ల వెంకటేశ్వర గారు, కమ్మ వెంకటేశ్వర గారు, అట్లాగే మా టీం అంతా జయరామ్ గారు అందరం కూడా ఈరోజు జనచైతన్య యాత్ర ఈరోజు ప్రారంభం చేస్తాం. కేంద్ర సహకార బ్యాంకులపై ఆర్బీఐ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా రైతు లోకం గర్జించింది. సహకార సంఘాల ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి నగరంలో ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన ర్యాలీలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి సహకార శాఖలపై ఆర్బీఐ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టారు. అనంతరం చర్చి సెంటర్ కూడలి వద్ద ఆర్బీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లాలో రైతాంగానికి నిత్యం సేవలు అందిస్తున్న సహకార బ్యాంకులు ఆర్బీఐ నిర్ణయంతో వెలవెలబోతున్నాయని పీడీసీసీ చైర్మన్ ఈదర మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో రైతుల వెన్ను విరిచిన కేంద్రం సహకార బ్యాంకులకు నూతన కరెన్సీ పొందేందుకు అనుమతి ఇవ్వకుండా సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రైతులను ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన కోరారు. సహకార బ్యాంకుల ద్వారా నూతన కరెన్సీ పొందేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని ఈదర మోహన్ డిమాండ్ చేశారు. అనంతరం జేసీ హరిజవహర్లాల్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రాఘవయ్య, ఓఎస్టీ మోహన్ రావు, ఏజీఎం మురళీప్రసాద్తో పాటు సహకార సంఘాల అధ్యక్షులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు కానీ కొంతమంది ఎంపీలు కానీ ఆర్బీఐ వారితో మాట్లాడటం జరిగింది.
అయినప్పటికీ మరి ఆర్బీఐ వారి నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఇది కేవలం రైతు దీంట్లో పెద్ద పెద్ద వ్యక్తులు, నల్లధనం ఉన్న వ్యక్తులు సహకార కేంద్ర బ్యాంకులో ఎవరు ఉండరు. కానీ కేవలం ఇది రైతాంగానికి సంబంధించిన బ్యాంకు. మరి వారు దైనందిన కార్యక్రమాలు, పురుగు మందులు కొనుక్కోవాలన్నా, ఎరువులు కొనుక్కోవాలన్నా ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సహకార సంఘాల అధ్యక్షులు, మరి దానికి సంబంధించిన అనుబంధంగా ఉన్నటువంటి రైతాంగం అందరూ ఈ రోజున తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆర్బీఐ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో ఉపసంహరించుకొని మరి రైతాంగానికి మేలుపరిచే విధంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు పాల సంఘాలు కూడా ఏ నిర్ణయం అయితే ఉందో ఈ నిర్ణయంతో పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. పాల సంఘాలు కావచ్చు, ప్రాథమిక వ్యవసాయ ప్రభుత్వ సహకార సంఘాలు కావచ్చు, రైతాంగం కావచ్చు, అందరూ ఈ ఆర్బీఐ ఏ నిర్ణయం అయితే ఉందో ఈ నిర్ణయంతో పూర్తి స్థాయిలో ఇబ్బంది పడి ఎక్కడ కార్యకలాపాలు అక్కడ స్తంభించుకోవడం జరిగింది. వి న్యూస్లో చిన్న విరామం.